హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ జయంత్ ఎడిటర్. ఫ్రెండ్స్, మీట్ లేదా మాంసం ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్లో ఒకటి. ప్రపంచంలోనే మాంసాహారులు శాకాహారుల కంటే ఎక్కువగా ఉండడం వల్ల మాంసం ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రోజు నేను మీకు మీట్ ఇండస్ట్రీస్ గురించి సంబంధించిన ఎలాంటి ఫ్యాక్టరీస్ చూపిస్తానంటే వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీకు ఇష్టమైన మీట్ ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఫిష్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఫిష్ తినడం అంటే ఇష్టం ఉంటుంది, కానీ మీకు తెలుసా వాటిని ఫ్యాక్టరీలో ఎలా ప్రాసెస్ చేస్తారో? ఈ వీడియోలో మేము మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందు ఫిషెస్ ని పట్టుకోవడంతో స్టార్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్లి పెద్ద వలలతో వీళ్ళు చాలా చేపల్ని పట్టుకుంటారు. ఇప్పుడు వీటిని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తారు. అక్కడ వీటిని కొంచెం క్లీన్ చేసి కన్వేర్ బెల్ట్ మీద పెడతారు. ఈ బెల్ట్ వీటిని కటర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అన్నిటికంటే ముందు ఈ కటర్ ఫిష్ తలని కట్ చేసి వేరు చేస్తుంది. ఈ కటర్ 1 minute లో 100 కంటే ఎక్కువ ఫిష్ ని కట్ చేస్తుంది. తర్వాత తలని వేరే దాంట్లో వేస్తారు. ఫిష్ బాడీని అయితే ఇంకో కన్వేర్ బెల్ట్ మీద వేసి వేరే మిషన్ దగ్గరికి తీసుకెళ్తారు, ముందుకు పంపిస్తారు. కన్వేర్ బెల్ట్ తో తీసుకొచ్చిన దీని బాడీని కొంచెం సేపటి వరకు వాటర్ లో ఉంచుతారు. మంచిగా వాష్ అయిన తర్వాత మళ్ళీ కన్వేర్ బెల్ట్ మీద వేసి ఇంకో మిషన్ దగ్గరికి పంపిస్తారు. ఈ బెల్ట్ ఫిషెస్ ని ఇంకో కటర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ ఈ ఫిష్ బాడీని ఈ కటర్ 2 parts గా కట్ చేస్తుంది. వీటిని మళ్ళీ వాటర్ లో వేసి ఇప్పుడు వాష్ చేస్తారు. ఏదైతే ఫిష్లు సైజులో పెద్దగా ఉంటాయో అవి మిషన్ కి కట్ అవ్వకపోతే వాటిని అక్కడ ఎంప్లాయీస్ కట్ చేసి క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫిషెస్లన్నీ వెయిట్ ని బట్టి ప్యాక్ చేస్తారు. ఏవైతే ఫిష్లు సరిగ్గా కట్టు కావో వాటిని పేస్ట్ లాగా చేసి ప్యాక్ చేస్తారు. కొన్ని స్లైసెస్ అయితే ఫ్రీజ్ కూడా చేస్తారు. దానివల్ల అవి చాలా టైం వరకు స్టోర్ అయి ఉంటాయి. నెంబర్ 2, సీ అర్చిన్. ఫ్రెండ్స్, ఇది సముద్రంలో ఉండే క్రూరమైన వాటిలో ఒకటి. ఎవరైనా మిస్టేక్ లో దీని మీద కాలు పెడితే వాళ్ళ కాళ్ళు నీలం కలర్ లోకి మారిపోతాయి. అలాగే వాపు కూడా ఉంటుంది. వీటిని పట్టుకోవడానికి డ్రైవర్స్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళైతే స్పెషల్ ఎక్విప్మెంట్ ని యూజ్ చేసి వీటిని పట్టుకొని వలలో వేస్తారు. సముద్రంలో ఇవి ఒకే దగ్గర చాలా గుంపులుగా ఉంటాయి. అంతేకాదు దీని మాంసం అయితే చాలా ప్రైజ్ ఉంటుంది. వీటిని పట్టుకున్న తర్వాత వీటిని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తారు. దీన్ని ఓపెన్ చేయడానికి ఒక పిట్టర్ ని యూజ్ చేస్తారు. వీళ్ళ హ్యాండ్స్ కి ముళ్ళు గుచ్చుకోకుండా ఉండడానికి వీళ్ళు ఈ పిట్టర్ ని ఆ సియాచన్ లోకి గుచ్చుతారు. దాంతో అది ఓపెన్ అవుతుంది. దీని లోపలైతే 2 parts ఉంటాయి. ఒక దానిపై స్టమక్ మరియు ఇంకో దానిపై మాంసం ఉంటుంది. ఇప్పుడు వీటి కలర్ ని బట్టి వీటి క్వాలిటీని నిర్ణయిస్తారు. తర్వాత వీటిని బాక్స్ లో పెట్టి ప్యాక్ చేసి అమ్మడానికి పంపిస్తారు. ఈ సియాచన్ మీరు తింటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 3, ఆక్టోబస్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, ఆక్టోబస్ ని పట్టుకోవడం అంత ఈజీ అయిన పని కాదు. వీటిని పట్టుకోవడానికి డ్రైవర్స్ వాటర్ లోకి వెళ్లి రాళ్ల మధ్యలో వీటిని వెతకాల్సి ఉంటుంది. వీళ్ళైతే ఉక్ ని యూజ్ చేసి వాటిని పట్టుకుంటారు. వీటిని పట్టుకున్న తర్వాత వీటిని పెద్ద పడవల్లో వేస్తారు. ఇవి సముద్రంలో పైకి రాగానే పడవలోని స్టోర్ ట్యాంక్ నుండి ఉక్ ద్వారా బయటకు తీస్తారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఎలా తీస్తున్నారో. ఈ వర్కర్స్ ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఇంకో వైపు వేస్తారు. తర్వాత ఈ వర్కర్స్ వాటి సైజుని బట్టి వీటిని వేరు చేస్తారు. వీటిని ఒక ఫ్యాక్టరీలోని ఫుల్ లో వేస్తారు. కరెక్ట్ అమౌంట్ లో పట్టుకున్నాక వీటిని మెటల్ ట్రాక్ లో వేస్తారు. ఇక్కడ వీటి కాళ్ళని కట్ చేసి వేడి నీళ్ళలో వేస్తారు. ఇప్పుడు వాటిని వేడి నీళ్ళ నుండి బయటికి తీసి చెక్ చేస్తారు. తర్వాత వీటిని ఉక్కుకి తలిగించి వేలాడదీసి స్టీమ్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత వీటిని ప్యాక్ చేసి అమ్మడానికి షాప్ కి అయితే పంపిస్తారు. నెంబర్ 4, చికెన్ ఫ్యాక్టరీ. ఫ్రెండ్స్, చికెన్ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మాంసాహారంలో ఎక్కువగా అందరికి చికెనే ఇష్టము. ఇప్పుడు ఈ చికెన్ ని ఫ్యాక్టరీలో ఎలా ప్రాసెస్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ కోళ్ళను ఒక ట్రేలో నింపుతారు. కన్వేర్ బెల్ట్ ఈ ట్రేలన్నింటినీ ముందుకు పంపిస్తుంది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఈ కోళ్ళను పైన ఉన్న హ్యాంగర్ కి తలిగిస్తారు. ఇంకోవైపు ఈ ఖాళీ ట్రేస్ ని ఇంకో కన్వేర్ బెల్ట్ హెల్ప్ తో బయటికి పంపిస్తారు. ఈ యాంగర్ కి తలిగించిన కోళ్ళను ఈ యాంగర్ ముందుకు తీసుకెళ్తుంది. అక్కడ ఫస్ట్ దీని తలని కట్ చేస్తారు. అది మేము మీకు చూపించలేము, ఎందుకంటే వీటిని చూపిస్తే మాకు యూట్యూబ్ కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తుంది. అలాంటి సాహసం మేమైతే చేయలేము. ఇలా అడ్జస్ట్ అవ్వండి. కోళ్లు చనిపోయాక వీటిని వేడి నీళ్ళలో వేస్తారు. వాటి రెక్కల్ని ఈజీగా తీసివేయడానికి వీటిని 2 బ్రషెస్ మధ్యలో నుండి పంపిస్తారు. అక్కడ దీనిపై బూరు మొత్తం పోతుంది. తర్వాత వీటిని మంచిగా క్లీన్ చేయడం కోసం వాషర్ నుండి బయటకు పంపిస్తారు. తర్వాత ఈ యాంగర్ వీటిని ఇంకో కటర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ దీని మొండెంని కట్ చేస్తారు. మీరైతే ఇలా చేయడానికి ఒకదాని మీద దృష్టి పెట్టాలి. అది ఏమిటంటే ఈ మిషన్ వర్క్ చేయడానికి అన్ని కోళ్ళ సైజ్ ఒకేలాగా ఉండాలి.
ఇప్పుడు యాంగర్ ఇంకో కటర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అది దీని కాళ్ళను కట్ చేస్తుంది. ఈ కాళ్ళను వేరే కంటైనర్ లో వేసి కోళ్ళను ముందుకు పంపిస్తారు. ఇంకొక మిషన్ దీని తోక యొక్క ఎక్స్ట్రా పార్ట్ ని కట్ చేస్తుంది. తర్వాత దీన్ని ముందుకు పంపించి దీంట్లోకి మెటల్ రాడ్ ని పంపించి లోపల ఉన్న వేస్టేజ్ ని తీస్తారు. తర్వాత వీటిని వేడి నీళ్ళలో వేస్తారు. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అవ్వడానికి. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్ చాలా పెద్దది. మీరు చూస్తున్నారు, ఒకేసారి కొన్ని వేల కోళ్ళని ప్రాసెస్ చేస్తుంది. లాస్ట్ కి కోళ్ళని అలాగే ప్యాక్ చేస్తారు. లేకపోతే వాటిని చిన్న పీసెస్ లాగా కట్ చేసి ప్యాక్ చేసి షాప్ లోకి పంపుతారు. ఫ్రెండ్స్, మీరు చికెన్ లవర్స్ అయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 5, ష్రింప్ ఫ్యాక్టరీ. అన్నిటికంటే ముందు వీటిని చాలా చిన్న వలతో చాలా ఎక్కువ వాటిని పట్టుకుంటారు. తర్వాత వీటిని ఫ్రెష్ గా ఉంచడానికి స్టోరేజ్ ట్యాంక్ లో వేస్తారు. ఇప్పుడు వీటిని ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి వీటిని వేడి నీళ్ళలో వేస్తారు. దాంతో అవి చనిపోతాయి. నాకైతే వీటిని ఇలా చంపడం చాలా బాధగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ వీటిని వేరే వాటర్ లో వేసి వాష్ చేస్తారు. ఇప్పుడు కన్వే బెల్ట్ హెల్ప్ తో వీటిని ప్లాస్టిక్ బాస్కెట్ లో నింపుతారు. వీటిని మళ్ళీ ఒక పెద్ద కంటైనర్ లో వేస్తారు. అలాగే వాటి మీద ఐస్ కూడా వేస్తారు. వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ చేతికి ఉన్న మెటల్ ఉక్కుతో దాని తలని అలాగే లోపల ఉన్న బ్యాట్ ని తీస్తారు. వీటిని మళ్ళీ ఐస్ వాటర్ లో వేస్తారు. అక్కడ కన్వే బెల్ట్ మళ్ళీ వీటిని ఇంకో రోలర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ రోలర్ మధ్య గ్యాప్ చిన్నగా ఉండి రోల్ అవుతూ పెద్దగా పెరుగుతుంది. దీనివల్ల డిఫరెంట్ సైజులో ఉన్న స్ట్రీమ్స్ ని వేరు చేసి కంటైనర్ లో వేస్తారు. దీంతో వీటి ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. తర్వాత వీటిని ప్యాక్ చేసి స్టోర్ లోకి పంపిస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.